హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ అండి. రామోజీ ఫిల్మ్ సిటీ ఇష్యూ నడుస్తుంది. గత కొంతకాలంగా ఇదే చెప్తున్నారు. 18 ఏళ్ళుగా ఇంకొంచెం సమయం కావాలి, ఇంకొంచెం సమయం కావాలని చెప్పేసి ఇప్పుడైతే అక్కడ వివాదాస్పదం ఒక తారస్థాయికి చేరుతుంది అని చెప్పుకోవచ్చు మనం. అసలు ఆ ఇష్యూ ఏంటి, ఎంత కాలంగా నడుస్తుంది? వన్ సెకండ్, ఎంత కాలంగా నడవట్ల, ఎంతో కాలంగా వినబడతా ఉంది. ఓకే, కొంతకాలంగా ఎగబడింది. ఓకే, నడవడం కాదు వినబడడం. ఎంతో కాలంగా అలా 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 వినబడింది. ఈ 2-3 రోజులుగా అది ఎగబడింది. ఓకే, ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ మార్గదర్శిలో మోసాలు అని వార్తలు వచ్చాయి. ఎవడెవడెవడెవడో వాగుతాడు అడ్రస్ లేని వాళ్ళందరూ. మార్గదర్శిలో నిజంగా ఖాతా ఓపెన్ చేసినోడు ఒకడు బయటకు వచ్చి చెప్పాలి, అమ్మ మాకు అన్యాయం జరిగిందండి అని. ఎవరు చెప్పలా. అలాంటప్పుడు రూమర్స్ ఎలా వచ్చాయంటే, ఒక మనిషి మీద బురద చల్లాలంటే నువ్వు ఏ రంగులో అయినా చల్లొచ్చు, ఎలాగైనా చల్లొచ్చు. కానీ ఇంతకాలం బురద చల్లుతూ ఉన్నారంటే వారికి ఎంత ఒప్పుకుంది? అది నడుస్తానే ఉంటాయమ్మా, ఎన్ని సంవత్సరాలు నడుస్తా ఉంటాయి, చిన్న విషయం కాదు, ఎన్ని జన్మలైనా నడుస్తాయి. ఓకే, అదంతా. దాని తాలూకా ప్రూఫ్స్ అడిగిన సరే, 18 సంవత్సరాలుగా వివాదం నడుస్తా ఉంది. వివాదం నిన్నో మొన్నో వచ్చిందంటే ఎవడు బయటికి రాలేదంటే అనుకోవచ్చు. 18 సంవత్సరాలుగా సాగిన నువ్వు ఖాతా తెరిచి నీ కూతురు పెళ్లికి ఎదిగినప్పటి నుంచి, నువ్వు ఖాతా తెరిగినప్పటి నుంచి నీ కూతురు పెళ్లికి ఎదగడం వరకు వివాదం నడుస్తా ఉంది. అంటే ఇన్నేళ్ళు వివాదం నడిచినా కూడా ఎవడు బయటికి రాలేదంటే దాని అర్థం ఏంటి? 18 ఏళ్ళుగా కూడా ఎవరు బయటికి రాలేదంటే. అదే విధంగా ఈ 18 ఏళ్ళుగా ఏవైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి మీది అని అన్నట్టు రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన వారిని అడుగుతున్నప్పుడు వారు మాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పేసి ఈ 18 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ వార్తలు ఎన్నైనా వస్తాయి. మా విషయం ఏంటంటే, ఇంకొంచెం టైం కావాలి అది ఇదని ఎందుకు అడుగుతాను, పోరా ఎదవా అని అడుగుతాను అర్థం. మనం ఉన్న పనులలో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఎవడో వచ్చి కూర్చుంటాడు, నెక్స్ట్ టాపిక్ ఏంటో నాకు చెప్పండి అని. నువ్వు వాడికి వివరణ ఇస్తావా? కాసేపు ఆగురా గాడిద బయట అంటావా? ఆగు అని చెప్తాము. సేమ్ అదే కోర్టు లాంగ్వేజ్ లో ఏంటంటే, చెప్పండి మీద పడ్డా, కొంచెం టైం తీసుకున్నాడు మళ్ళీ రాపో అని పంపించడం అంతే. మనం ఉన్న బిజీని ఎవడు డిస్టర్బ్ చేస్తుంటే పంపే క్రమం ఇది. ఇంకొంచెం టైం ఏళ్ళ తరబడి జరుగుతుంది. ఎన్ని ఏళ్ళైనా సరే రా బాబు, దానికి కూడా చెప్తా. సరే, ఇప్పుడు కదా వివాదం వచ్చింది కదా, అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి కదా, మళ్ళీ రాపో. నువ్వు మళ్ళీ వచ్చినా కూడా ఎవరినన్నా పట్టుకొచ్చావా? మళ్ళీ రా, ఎవడన్నా పట్టుకొచ్చావా? నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఎవడన్నా బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పాడా? ఒక్క ఖాతాదారుడైనా చెప్పాడా? పోనీ మీదే అన్నట్టు నువ్వు ఏ యాంగిల్లో అడిగినా కూడా ఒక్క ఖాతాదారుడైనా చెప్పాడా? ఇవన్నీ రూమర్స్ అంటారు. నేను అన్నానుమా, ఒక్క ఖాతాదారుడైనా చెప్పాడా? ఓకే, మరి వాళ్ళు కదా చెప్పాలి. అన్యాయం జరిగేది ఎవరికి? ఖాతాదారులకి అన్యాయం జరిగింది అని నేను మాట్లాడుతున్నా. ఖాతాదారుడు వచ్చి అవునండి నిజమే మాకు అన్యాయం జరిగింది, ఆయన చెప్పింది కరెక్టే అని ఒక్కడు అనలేదు. పోనీ ఇది ఎప్పటికి ముగిసిపోతుంది అంటారు? మేము ముగదు, ఇంకో జన్మైనా ముగియదు. ఇది ముగిసిపోనంత మాత్రాన అతను అన్యాయం చేశాడనేది కాదు కదా మ్యాటర్. పోనీ దానికి ఈ వివాదానికి మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా పోనీ బహిర్గతంగా వచ్చి అవసరం కూడా లేదు. నిన్నెవడు నా మీదికి రమ్మన్నాడు? నేను రమ్మని చెప్పలా. నీకు అటెన్షన్ ఇవ్వడం అంటే నీ స్థాయికి నేను దిగజారినట్టే. కొంచెం హై టెన్షన్ నెలకొలింది అక్కడ అని చెప్పేసి అంటున్నాను. వాట్ ఎవర్, అది గతంలో జరిగింది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర జరిగే ఇష్యూ వేరు. నేను మార్గదర్శిని తీసుకొచ్చింది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర జరిగేది ఏంటంటే, ఈ భూములు మావి, మా తాతల కాలం నాటివి, అక్రమంగా మా దగ్గర నుంచి దోచుకొని రామోజీ ఫిలిం సిటీ కట్టేశారు. ఓకే, ఈ భూములు మీవే. మొన్న ఇన్నాళ్ళు ఏం చేశారు మీరంతా? మనిషి బతుకున్నప్పుడు ఏం చేశారు మీరంతా? అంటే ఒక మనిషి చనిపోయాడు, అతని కొడుకుల్లో ఒక కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆడది మెయింటైన్ చేస్తా ఉంది, శైలజ గారు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇంకేదో మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా నాన్నగారికి సంబంధించి మాకేమీ తెలియదు, మమ్మల్ని ఏం అడగండి అని. సో వాళ్ళల్లోనే గందరగోళం ఉంది. ఈ టైంకే మనం గేట్లు దన్నుకు లోపలికి వెళ్తే అందిన కాడికి మార్కిలు వేసుకోవచ్చు, కత్తిరించుకోవచ్చు అని చెప్పేసి కక్కుర్తి పడి ఎగబడిన జనం ఇది.
అలాంటప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ తీసుకొని లేదు మేమంతా ఒక్కటే, ఇది మాకు సంబంధించిందని ఎవరు వాళ్ళలో stand వాళ్ళలో తీసుకోవాలి? కూడా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ గురించి ఇప్పుడు నాది భూమి అంతా, ఈ ఊరు నాది, ఉమ్, పక్కూరు వాళ్ళు వచ్చి ఇదంతా మాది అన్నారు. ఉమ్, సమాధానం చెప్పండి, నేను లేను, నేను చచ్చిపోయా. ఉమ్. ఎవడు చెప్పాలి? దాని తాలూకా ప్రూఫ్స్ ఏవైనా ఉండుంటాయి కదా. ఏమీ లేకుండా ఇన్నాళ్ళుగా 30 ఏళ్ల నుంచి రాందిన నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావురా గాడిద అంటే ఏం చెప్తాడు వాడు? అదే చూపించేసేస్తే ఏం చూపించాలి వాళ్ళకి? ప్రూఫ్లు ఎవడు పడితే వాడు నా ఇంటి మీదకి వచ్చి ఇల్లు నాది అంటే లేదు ఇది నాది అని నేను ఎందుకు ప్రూఫ్ చూపించాలి? నీకెందుకు అటెన్షన్ ఇవ్వాలి? ఒక్కళ్ళకి అటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు. 1,00,000 మందే రాని 1,00,000 మందికి ఎందుకు అటెన్షన్ ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? పరపతికి నిన్ను రమ్మని సంబంధించిన ఎవడు విషయం చెప్పాడు? అంటారు కదా, ఆ? పరపతికి సంబంధించిన విషయం అంటారు పరపతికి కదా. సంబంధించిన విషయం రాజులా కూర్చుంటా ఇక్కడ, ఎవరిని రమ్మంటావో రమ్మను. ఓకే, అది నీకు అంటారు నేను ఆన్సర్ ఇవ్వడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతికెంత? ఉమ్, సింపుల్ గా చెప్పాలంటే నువ్వు పక్కోడి భూమిని లాక్కోవడానికి వచ్చినోడివి, ఉమ్, ఇది నాది. నువ్వు వచ్చే ప్రతి గాడిదకి సమాధానం ఎందుకు చెప్పాలా? అదంటారు. ఎందుకు చెప్పాలా బేసిక్ గా? అదే ఇప్పుడు అది నీది అనుకుంటే ఇన్నాళ్ళు ఏం చేసావు? ఉమ్, అక్కడ మనిషి చనిపోయాడు, ఉమ్, అడగడానికి ఎవరు ఉండరు, ఉమ్. ఎవరి పనుల్లో వాళ్ళు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరెవరెవరో పెత్తనాలు చేస్తున్నారని చొచ్చుకొని పోతున్నావు అక్కడికి. ఇది మాది, ఇది మాది, ఇది మాది అని. నీకు అర్థమైందా? ఒక ట్రస్టబుల్ పర్సన్ తను. ఉమ్, నేనేమి ఆయన మీద ఏదో ఇదితో అదితో ఏం చెప్పట్లా, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ప్రాక్టికల్గా ఈ భూమి ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు నాది అని నేను ఇప్పుడు వస్తా, ఉమ్. నువ్వు నాకు నీ ఇంటి కాగితాలు చూపించాల్సిన అవసరం లేదు, మీకు 4 దాన్ని చూపించాల్సిన బయటికి వెళ్ళగొట్టాలి. మొదటగా చేసేది అదే. ఇది నాది అని ఎవడన్నా సరే నీ ఇంటికి వస్తే నువ్వు వాడికి అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరంలా, ఉమ్, వాడిని తరిమేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు అటెన్షన్ ఇచ్చావు అంటే వాడి స్థాయికి నువ్వు దిగజారినట్టే. వాడు నీది దోచుకోవడానికి వచ్చాడు. నీకు అర్థమైందా? ఆ దొంగ స్థాయికి నువ్వు పడిపోవద్దు, నువ్వు కింగ్ లానే ఉండాల. మనం అటెన్షన్ ఇస్తేనే మనం వాడికి చనువు ఇచ్చినట్టు. ఇది బేసిక్గా జరిగేది. సో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు జరిగేది అదే. వచ్చేవాడు ఎవడైనా సరే ముందెందుకు రాలేదు? ఇన్నాళ్ళు ఏం చేశారు? పెద్ద ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చాడు?